మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మకు తెలుస్తుంది అంతే తప్ప దాన్ని బహిరంగంగా చెప్పాలి అనేది అంతరాత్మ మీకు సంబంధించిన విషయం కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయదు కదా, వాళ్ళకి కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవణకు చెప్పడం జరిగింది. పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అలా మామ రాజకీయాల్లో లేకుండా నేను చేశాను కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది మరి మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు, ఇలా ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు పడలే భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మేము మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిండ్లన్నా ఎండైనా మీరు రండి అని. రెచ్చిపోరు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ ప్రస్తావిస్తూ వీళ్ళంతా ఇవన్నీ విషయాలు చేశారని చెప్పారు కదా. అసలు నాకు ఆ విషయమే తెలియదు. మరి మీరే సృష్టిస్తానేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు. ఒకటే మాట చెప్తున్నా మీకు, కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. రేపు పొద్దుటి రేవంత్ అన్న మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఈడ బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకుని గాంధీ భవన్కి రావడం జరిగింది. మీరు ఇంటివా? Subscribe us and press the bell icon for more interesting updates.